నమస్తే. వెల్కమ్ టు కైజరీస్. నేను భాగ్య. మొన్న ఖమ్మంలో జరిగిన దారుణం గురించి మనందరికీ తెలిసిందేనండి. ఆ వెధవని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడికేంటిదంటే తిండి పెట్టి పందిలాగా పోషించకుండా ఇంకా కఠినమైన శిక్షలు వేస్తే బావుంటుందేమోనని నా ఆలోచన. ప్రస్తుతానికి ఆ పాప ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. ఆమె హెల్త్ కూడా నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఆ డైరెక్టర్స్‌తో మాట్లాడి విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే కొంతమంది సుద్దపూసలు. ఇంతకుముందు మనము భగీరథ ఇష్యూలో సుద్దపూసల గురించి మాట్లాడుకున్నాం కదండీ! ఈ రోజు కూడా నేను అదే సుద్దపూసల గురించి మాట్లాడుతున్నాననమాట. ఎందుకంటే వాళ్ళకిప్పుడే మెలుకువొచ్చింది. అప్పుడు నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు మెలుకువొచ్చింది. మన ఊర్మిళాదేవి నిద్రపోతుంది చూడండి. అంటే ఇక్కడ ఆ మహాత్మురాలికి, ఈళ్ళకి పోలిక పెట్టొద్దండి. జస్ట్ నిద్ర గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇందులో ఫస్టు ప్రియా చౌదరి గారు. పాపం మొన్న మా రిపోర్టర్‌ని బెదిరించారంటండి మీరు. మీరంత గట్టిగా మాట్లాడేసరికి మా రిపోర్టర్ గారికి జ్వరమొచ్చేసిందండి. అంత గట్టి గట్టిగా మాట్లాడేస్తే ఎలాగండి? ఆ! కొంచెము సహనం అనేది ఉండాలనమాట. అంటే ఇక్కడ తప్పు చేసిన వాడు ముస్లిం అనా? ఓహ్! సారీ యార్! ఐ ఫర్‌గెట్. పాపం మైనరు. తప్పు చేసిన వాడు ముస్లిం కాబట్టి బయటకొచ్చాం మనం. మరి మన బగ్గీ బాబు కేసులో బయటికి రాలేదేంటండి? అక్కడ కూడా పాపం మైనరే అనుకుంటా. ఎందుకో గై గైమని చెప్పేసి మాట్లాడుతున్నారంట. మీ మేడం రాదా అని అడుగుతున్నారంటే, జస్ట్ మీలాగా నిద్రపోయి రావాలంటే మాకవ్వదు కదండీ! మీకేంటిదంటే పార్టీ లైన్ ఉంటుందనమాట. ఆ పార్టీ లైన్ దాటమంటే దాటాలి, దాటొద్దంటే దాటకూడదు. మాకలా కాదు కదండీ! మేము చాలా విషయాల గురించి మాట్లాడతాము. ఇన్ కేస్ ఆ రోజు మా రిపోర్టర్ గారు హాస్పిటల్‌కొచ్చే ముందే ఒక ప్రోగ్రామ్ జేసి, ఆ ఎదవని శిక్షించాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ జేసిన తర్వాతే మా రిపోర్టర్ గారు బయటకొచ్చారనమాట. అంతేగాని మీలాగా జస్ట్ అప్పుడే నిద్రలేసేసి రెడీ అయిపోయి బయటికి రాలేదండి. సో, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలనమాట. కోవా తర్వాత ఎప్పుడైనా మీరు ఇలాంటి విషయాల మీద మాట్లాడారా? మాట్లాడం మనము. ఎందుకంటే అక్కడ మనకి పార్టీ లైన్ ఒస్తుంది. హ్మ్. ఇకపోతే ఏంటిదంటే, ఏ దుర్మార్గుల గురించి మాట్లాడరు అది ఇది అంటున్నారు. వాడిని అరెస్ట్ చేశారు, జైల్‌లో పెట్టారు, అన్నీ చేశారు. ఇంకా కూడా వాడికి శిక్ష పడాలని మాట్లాడుతున్నాము. మరి బగ్గీబాబు విషయంలో ఏమయ్యారు మీరు? బగ్గీబాబు విషయంలో గొంతు చించుకున్నదెవరు? మేము. వాడిని అరెస్ట్ చేయాలి. ఆ పాపకి న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడింది మేము. అంతేగాని మీలాగా దాచిపెట్టలేదు కదా! మీలాగా ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజర్ అని చెప్పేసి చెప్పలేదు కదా! ఇంకా మీరు మాట్లాడంటే పిల్లోడు. భగీరథ్ పిల్లోడా? ఎల్‌కేజీనా? యూకేజీనా? లేకపోతే ఈ ఇయరే ప్రైమరీ స్కూల్‌లో ఏమైనా జాయిన్ చేస్తున్నారా? హ్మ్. ఇవి మీరు చెప్పే మాటలనమాట. గైమని మాట్లాడేసినంత మాత్రాన మీరు చేసినవన్నీ ప్రజలు మర్చిపోతారని అనుకోకండి. మీరు ఆ రోజు బయటకొచ్చి మాట్లాడితే, ఈ రోజు మీ మాటలకు విలువిచ్చేవాళ్ళము. ఆ రోజు చక్కగా నిద్రపోయి ఇప్పుడొచ్చి గై మాట్లాడేస్తే, మేమే శుద్ధపూసలమని నిరూపించుకోవడానికి ట్రై చేయొద్దు. గాట్ ఇట్? నెక్స్ట్ మన కార్పొరేటర్ గారు. ఈవిడ కూడా సేమ్ అదే అనమాట. ఇకపోతే ఈవిడ ఏకంగా బీసీ కార్డ్ వాడేస్తుంది. నేను బీసీ మహిళను కాబట్టి నన్నింత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే ఎవరు ట్రోల్ చేశారు మిమ్మల్ని? అన్ని విషయాల్లో నువ్వు బయటకొచ్చే నువ్వు, మొన్న ఏకంగా సెక్రటేరియట్ దగ్గర ఏదో ప్లకార్డ్ పట్టుకొని నిల్చున్నారు. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయరా మీరు? ఇన్ని జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయని. ఆ రోజు ప్లకార్డ్ పట్టుకొని కాకుండా జస్ట్ నార్మల్‌గా మాట్లాడుంటే ఎంత బావుండేది బండి భగీరథ విషయంలో. ఫోను చేస్తే నన్ను బయటికి తీసుకురావడానికి మీరంతా ప్లాన్ చేస్తున్నారని జెప్పేసి ఏవో స్టోరీలు, కహానీలు చెప్పారు. మరి ఇప్పుడెందుకు బయటకొచ్చేసి మాట్లాడుతున్నారు? సేమ్ పాయింట్ గదా! మన మతమోడు గాదు. ఆ చిన్న పిల్లలకి మీరు మార్నింగ్ వాక్ కార్యక్రమంలో నేను మార్నింగ్ వాక్ చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ విత్ డివిజన్ అని కొన్ని కార్యక్రమాలు చేస్తారు కదండీ! ఆ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పిల్లలతో ఏం చెప్పారు మీరు? గుర్తులేదా? మళ్ళీ ప్లే చేయనా ఒకసారి? అదే జిహాద్ గురించి గుర్తులేదా? మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ఎకనామిక్ జిహాద్, geographic జిహాద్, జిమ్ జిహాద్. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ దిస్ థింగ్స్. జామకాయలు తిందాము అనుకుంటే జామకాయలలో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. కోవా బన్ను తిందామంటే కోవా బన్నులలో కల్తీ. బిస్కెట్లు తిందామంటే బిస్కెట్లలో పాయిజన్ కలుపుతున్నారు. జ్యూస్ తాగుదామంటే జ్యూస్లలో ఏదో కలుపుతున్నారు. జిమ్ కి పోదామంటే అక్కడ రక్షణ లేదు. కనీసం మనం జాబులు చేద్దామనంటే నీకు రావాల్సిన జాబులు వాళ్ళు తీసుకొని పోతున్నారు. అప్పుడు లేవని మీ నోరు ఇప్పుడెందుకు లేస్తుంది? అంటే మీలాగా మర్యాద లేకుండా మాట్లాడడం కదా! మరి శుద్ధపూస కాదంటారా మిమ్మల్ని కూడా? చెప్పండి శ్రీవాణి గారు. ఇకపోతే నేను మహిళని కాబట్టి బీసీ మహిళను అది కూడా బీసీ మహిళను కాబట్టి నన్ను రాజకీయంగా ఎదగనివ్వకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటే ఎవరు చేశారు మీ మీద కుట్రలు? మీరు బండి భగీరథ విషయంలో ఎందుకు మాట్లాడలేదు అని అడిగాము. అది కుట్ర. అంటే క్వెషన్ చేయడానికి కూడా కుట్ర అంటున్నారంటే ఇంకా ప్రభుత్వాలు ఏముండవు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కుర్చీ దిగిపోవాలి. ఎందుకంటే చాలా ప్రశ్నలేస్తున్నారు ఆయన్ని. మోదీ గారు కూడా దిగిపోవాలి. ఎందుకంటే ఆయన కూడా చాలా ప్రశ్నలేస్తున్నారు. ఇలాగా ఎవరైతే అధికారంలో ఉన్నారో, ప్రతిపక్షంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని క్వెషన్స్ ఏస్తున్నారు. క్వెషన్ చేసినంత మాత్రాన నన్ను రాజకీయాల్లో ఎదగనివ్వకుండా చేస్తున్నారనంటే, ఇంకా ఎవడు రాజకీయ నాయకుడు అనేవాడు ఉండడు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. ఇది మీ స్టాండ్ అన్నట్టు. ఆ! ఇప్పుడు బయటకొచ్చేసి ఆ పిల్ల మైనర్ పిల్ల వాడి మీద ఇంత అఘాయిత్యం చేశాడంటే వాడు ఎదవ.
వాడికి శిక్ష పడాలని మీకంటే ముందు మాట్లాడింది మేము. ఫస్ట్ ఏయో మాత్రం పోస్టర్‌లు పెడతా ఉంటారనమాట. ఎందుకంటే మనకొక ఛాన్స్ దొరికింది కదా! ఇప్పుడు పార్టీ ఆ గీతం చెరిపేసుంటదండి. పార్టీ లైన్‌ని చెరిపేసుంటుంది పాపం పార్టీ. అందుకనే బయటకొచ్చారనమాట. మళ్ళీ ఇంకొక ఇష్యూ జరిగిన తర్వాత బయటకొస్తారు. ఎవడైతే వేరే మతం వాడు ఎవడైనా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగితే గనక అప్పుడు బయటకొస్తారు మీరు. అప్పటి వరకు బయటకి రారు. ఇంకా కమింగ్ టు ద ఇంకో అడ్వొకేట్ గారన్నట్టు. ఎప్పుడు 2 మతాల మీద పరిచే ఒక ఫేమస్ లాయర్ గారనమాట. ఈవిడ ఈ పాప విషయంలో జరిగిన ఘోరం తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. అందులో ఏంటిదంటే ఇద్దరు హిందూ మైనర్స్ అంట. అబ్బాయి, అమ్మాయి ఇద్దరు మైనర్సే. వాళ్ళు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఆ పాప ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్‌ని తీసేయడానికి మేము కూర్చొని మాట్లాడితే, మా ప్రేమకు ప్రతిరూపం అని ఏమో చెప్పింది. ఆమెను బుజ్జగించి, బామాలిని కాలుమోక్త బాంచనని చెప్పేసి మేము దాన్ని సెట్ చేసాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోను చేస్తే మేము హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు వీళ్ళు అని అన్నారు. ఇక్కడ నాకొక క్వెషను. ఇక్కడ ఇంకొక పాయింట్ రైజ్ చేసిందనమాట. ఏంటిదంటే ఓల్డర్ పోక్సో చట్టము, యంగర్ పోక్సో చట్టం అని చెప్పేసి ఏదో కొత్త చట్టాలేవో చెప్పింది. అలాంటి చట్టాలేమి లేవమ్మా. పోక్సో చట్టం ఒకటే ఉంటుందనమాట. ఇకపోతే దీనిలో ఎవరైతే 13 ఇయర్స్ కంటే బిలో ఉంటారో వాళ్ళని జైల్‌లో పెట్టకుండా ఆ హోమ్స్‌కి తరలిస్తారనమాట. దానిలోనే వాడు చదువుకోవడం గాని, ఇలాంటివి చేయడం చేస్తారనమాట. మరి అదే రోజు బండి భగీరథ విషయంలో ఎందుకు మాట్లాడలేదు మీరు? ఓహ్! పార్టీ లైన్ గురించి చెప్పింది మీరే గదా! గుర్తొచ్చింది. ఇప్పుడు పార్టీ గీత చెరిపేసిందా? పో అమ్మ పో అని చెప్పేసి ముందుకు తోస్తున్నారా? అంటే ఇప్పుడు కొంతమంది నువ్వు ఆ గౌస్‌కి సపోర్ట్ ఇస్తున్నావంటే సపోర్ట్ కాదండి. మీకంటే ముందు వాడి కళ్ళకి కనిపిస్తే నేనే చంపేస్తా వాడిని. అది మాత్రం షూర్. ఎందుకంటే ఒక చిన్న పిల్లని 12 ఏళ్ల పిల్లని వాడట్లా చేసాడంటే వాడు మనిషి కాదు మృగం అనుకోవాలి. ఇలాంటి సిట్యుయేషన్ వాడు కొంపలో జరిగితే అప్పుడు బాధనేది తెలుస్తుంది. ఇంకా ఆ కుటుంబ సభ్యులు కూడా వాడిని వెలివేయాలండి. వెలేస్తేనే గాని అప్పుడు వాడికి సిగ్గనేది రాదేమో. ఇలాంటి దుర్మార్గులందరికిని వావి వరుసలు, వయసు తేడా తెలియకుండా బరితెగించేసి తిరుగుతారనమాట ఇలాంటి వెధవలు. అలాంటి వెధవలకి పోలీసులు తిండి పెట్టి బర్రెల్లా మేపకూడదండి. తిండి మొత్తం పెట్టకుండా రోజంతా పని చేస్తుంటే అప్పుడు వాడికి చేసిన పాపం అనేది రోజు రోజు కనిపియాలి. క్షణ క్షణం వాడి కంటి ముందు కనిపియాలి. అంత తీవ్రంగా ఉండాలి వాడికి శిక్ష అనేది. ఓకే. కమింగ్ టు ద మన అడ్వొకేట్ గారు. నాకక్కడ ఒక డౌట్ ఏంటిదంటే ఏదైతే మీరు ఇద్దరు హిందూ మైనర్స్ గురించి మాట్లాడారో, ఆ ఇద్దరు మైనర్స్‌లో ఇన్ కేస్ ఆ అబ్బాయి ముస్లిం అయ్యుంటే మీ రియాక్షన్ ఎంత సాఫ్ట్‌గా ఉండేదా? నీ కాల్మోక్త బాంచన్ అని చెప్పేసి చెప్పేటోళ్ళా మీరు? ఎందుకింకా మతం లేకపోతే బతకలేరా మీరు? ఇప్పుడు వేరే మతం వాడు కాబొచ్చి బయటకొచ్చేసి గై 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 గైలు ఆడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా నేను వాడికేం సపోర్ట్ చేయట్లేదు. కనిపిస్తే నేను వాడి కాళ్ళు నరికేస్తానన్నాడు. మీరు ముగ్గురు ఎందుకు అలాగా మతం ముసుగులోనే బతుకుతున్నారు? ఆ మతం అనే ముసుగు లేకపోతే మీకు భవిష్యత్ అనేది ఉండదని చెప్పేసి ఫీల్ అవుతున్నారా? ఎవరికి వాళ్ళే మంచిగా చదువుకున్నారు కదా! ఉద్యోగాలు చేసుకొని బతకలేరా? పోనీ రాజకీయ భవిష్యత్తే కావాలంటే ఇంకా చాలా మందున్నారు. బీజేపీలో చాలా మందున్నారు. కాంగ్రెస్‌లో చాలా మందున్నారు. ఇక వేరే పార్టీల్లో కూడా చాలా మందున్నారు. మీలాగే ఇలా మత ముసుగులో బతుకుతున్నారా వాళ్ళు? కొంచెం కూడా షై ఫీల్ అవ్వట్లేదా మీకు? ఏమనంటే ఇలా పోస్టులు పెడతారనమాట. మీరు మాట్లాడట్లేదు, చెయ్యట్లేదనంటే మేము మాట్లాడాము. వాడిని అరెస్ట్ చేశారు. బండి భగీరథ విషయంలో కూడా వాడు అరెస్ట్ అయ్యేంత వరకు మేము మాట్లాడాము. మీరు మాట్లాడారా? మాట్లాడండి. మీరు మమ్మల్ని క్వెషన్ చేస్తారు. ఏం ప్రియా చౌదరి గారు? నన్ను క్వెషన్ చేస్తున్నారు. మరి ఆ రోజు మీ నోరెందుకు మూగబోయింది? షాపింగ్‌కెళ్లారా? ఆ రోజు మాట్లాడినట్టు. ఈ రోజుకి షాపింగ్ కంప్లీట్ అయినట్టుంది మీకు. అందుకనే తిరిగొచ్చినట్టున్నారు. వయసులో పెద్దవాళ్ళు, మంచిగా చదువుకున్న వాళ్ళు ఎలా మాట్లాడాలో జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడడం కరెక్టా మీరు? మా నోర్లు మూగపోయినియా? మేము స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నామా? మరి ఆ రోజు బండి భగీరథ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరెక్కడున్నారు? పడుకున్నారా? రెస్ట్ తీసుకుంటున్నారా? ఇప్పటికి కంప్లీట్ అయిందన్నమాట రెస్ట్ మీకు. హ్మ్. వీళ్ళ ఫాలోవర్స్ కూడానండి ఇంకేంటిదంటే వాళ్ళు కూడా అలా మతం ముసుగులో బతుకుతున్నారేమో అని అనిపిస్తుంది. అందరూ కాదండి. వాళ్ళ ఫాలోవర్స్ మాత్రమే. తప్పు జరిగింది. వాడు తప్పు కాదు. వాడొక ఘోరం జేశాడు. అలాంటి వాడిని కాళ్ళు, చేతులు నరికేసి ప్రాణాలతో ఉంచాలన్నమాట వాడిని. ఎందుకంటే వాడికి తినడానికి, కడుక్కోవడానికి కూడా ఒకటే ఉండాలి. అప్పుడు తెలుస్తుంది బాధ వాడికి. ఇలాంటి దుర్మార్గులు సమాజంలోనూ ఏంటిదంటే చంపేయకూడదు వాళ్ళని. ఇలాంటి వాళ్ళని చంపేస్తే నెక్స్ట్ ఇంకొకడు పుట్టుకొస్తాడు. ఇక ఆ చంపడం గూడా ఏంటిదంటే మన భారత చట్టాల ప్రకారం ఎవరికీ కనిపించకుండా ఒక ప్లేస్‌లో వాడిని ఉరి తీయడమో, చంపేయడం చేస్తారు. అట్లా కాదండి. సౌదీలోకి వెళ్ళామనుకోండి వాళ్ళ చట్టాలు ఎలా ఉంటాయి? కళ్ళ ముందు కాల్చి చంపేస్తారనమాట. అలాగే చేస్తేనైనా బుద్ధొస్తదేమో ఈ వెధవలకి. ఇలా కాముతో కళ్ళు మూసుకుపోయిన వెధవలకి. చిన్న పిల్లరా అది. తెలియలేదా నీకు? నీ మనవరాల వయసు ఉంటుందేమో కదా! నీ కూతురు బిడ్డో, నీ కొడుకు బిడ్డ అయ్యుంటే కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తావు నువ్వు? సిగ్గనేది అనిపించట్లేదా నీకు? అదే నేర్పించాడా అల్లా నీకు? మత పెద్దలు కూడానండి ఇలాంటి వాళ్ళని మీ మతం నుంచి బహిష్కరించాలి.
మీ కమ్యూనిటీ నుంచి బహిష్కరించాలి. వాళ్ళ కుటుంబాన్ని కూడా బహిష్కరిస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి బాధ. నేను చేసిన తప్పు వల్ల నా కుటుంబం అంతా సఫర్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు బాధపడతారు అలాంటి వాళ్ళు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలండి పెద్దలనేవాళ్ళు, అధికారులనేవాళ్ళు. ఇక ఈ సో కాల్డ్ మతం ముసుగులో రాజకీయాలు చేస్తున్న వాళ్ళు కూడా మీ మత రాజకీయాలను ఆపేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే మీకంటే ముందు స్టాండ్‌లో మేమే ఉంటాం. అది ఎవరు చేసినా, అది ఏ పార్టీ అయినా, ఏ మతం వాడైనా అన్యాయం చేసినప్పుడు మేము స్టాండ్ తీసుకుంటున్నాం. మీలాగా పార్టీ లైనో, మతం లైనో వాడు వేరే మతమోడైతేనే మేము ముందుకొస్తాం గొంతేసుకుని అని చెప్పేసి మీలా కాదు మేము. మేము స్టాండ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకుంటున్నాం. ఎండింగ్ వరకు కూడా ఉంటాం మేము.